ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా హమాలీ కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చందుర్తి మండలంలో హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని పెట్టింది. కానీ 30 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆ హామీనిగానే విడిచిపెట్టడం అనేది జరిగింది. ఇంతవరకు హామీని నెరవేర్చని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే హమాలీ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే పని చేసి దుమ్ములో ధూళిలో ఆరోగ్యాలు పాడవుతాయి కాబట్టి వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలి. అట్లాగే హమాలీ కార్మికులకు చాలామంది ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండ్లలో వారికి జాగ లేకుంటే జాగ ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లు మొదటి పేస్ట్లో వాళ్ళకే ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున హమాలీ కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే 24 తారీఖు నాడు, ఈ నెల 24 తారీఖు నాడు చెలో కలెక్టర్ ముట్టడి కూడా ఉన్నది. కాబట్టి ఈ మండలంలో ఉన్న హమాలీ కార్మికులందరూ ఆ కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు కార్మికుల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము అన్ని రకాల కార్మికులకు వసతులు కల్పిస్తాము, మీ హామీలన్నీ నెరవేర్స్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హమాలీ కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. కాబట్టి వెంటనే మేము ఈ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం ఏంటిదంటే వెల్ఫేర్ బోర్డు విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకొని హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పడే విధంగా శ్రద్ధ తీసుకోవాలని మేము సీనన్న గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ హమాలీ కార్మికుల సమస్యలని పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం